రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పింఛన్లపై భారీ కోత విధించింది. ఓ రిపోర్ట్. ఏపీలో పింఛన్ల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయల పెన్షన్లను పెంచారు సీఎం చంద్రబాబు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న తరుణంలో 9 నెలలు దాటిన కొత్త పింఛన్లు మాత్రం ఇంతవరకు మంజూరు కాలేదు. కానీ మరోవైపు అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు దివ్యాంగుల కోటా పింఛన్లపై సర్కార్ ఫోకస్ పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బోగస్ పింఛన్ని ఏరివేసే పనిలో పడింది. ఇప్పుడు దివ్యాంగుల కోటాలో అర్హతలు లేని వేలాది మందికి పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు గుర్తించారు. వైసీపీ హయాంలో సరైన ధృవీకరణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు తేల్చారు. దీంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తనిఖీలు మొదలుపెట్టింది. కాగా దివ్యాంగుల కోటాలో ఏపీ వ్యాప్తంగా లక్షలాది మంది పింఛన్లు పొందుతున్నారు. ఈ క్రమంలోనే 175 నియోజకవర్గాల్లో 4 లక్షల పింఛన్లను ఇప్పటి వరకు తనిఖీ చేయగా అందులో 1,00,000కు పైగా అనర్హులుగా తేలినట్లు సమాచారం. మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలోనే అత్యధికంగా బోగస్ పింఛన్లు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంధత్వం, చెవుడు, శారీరక వికలాంగత వంటి లక్షణాలు లేనప్పటికీ తప్పుడు ధృవీకరణ పత్రాలతో పింఛన్లు పొందిన వారి సంఖ్య 50,000 మందికి పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కంటి చూపు ఉన్నా కూడా దివ్యాంగులుగా తప్పుడు పత్రాల ద్వారా పింఛన్లు పొందిన వారు సుమారు 23,000 మంది ఉన్నారని, వినికిడి లోపం లేనప్పటికీ 20,000 మంది చెవుడిగా పింఛన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది దివ్యాంగులకు నోటీసులు జారీ చేశారు. వీరిలో ఇప్పటి వరకు 4.76 లక్షల మంది అధికారులు జరిపిన రీవెరిఫికేషన్కు హాజరయ్యారు. మిగిలిన వారు స్పందించకపోతే మరోసారి నోటీసులు ఇవ్వనున్నారు. అయినా హాజరు కాకపోతే పింఛన్లను నిలిపివేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.